ఉగ్రవాదుల దాడికి సంబంధించిన దాంట్లో విచారణ ముమ్మరమైంది. మొన్న ఎర్రకోట వద్ద జరిగినటువంటి బాంబు దాడిలో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది గాయపడ్డారు. భారీ పేలుడు సంభవించింది. అసలు కారులో అంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కారు వచ్చి రావడంతోనే స్లోగా వచ్చి ఆగిపోయి ఎట్లా పేలింది? దీని మీద ఎంక్వైరీ జరుగుతున్నది. అయితే ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల కుట్రే అని విచారణలో ఎన్ఐఏ అండ్ ఫోరెన్సిక్ బృందాల విచారణలో తేల్చేశారట. అదే వార్త మనకు ప్రధానంగా కనిపిస్తున్నది. ఉగ్ర కుట్రనే, ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సెల్స్ హస్తం, కారులో పేలినవి డిటోనేటర్లు, నడిపింది పుల్వామా డాక్టర్. పుల్వామాకు చెందిన ఒక డాక్టర్ ఆ కారు నడిపిండట. ఇగో ఏదా కారు అంటే ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడుకు ఉపయోగించిన కారు ఇదే. కారు నడిపిన వాడు ఎవడంటే వీడు డాక్టర్ ఉమర్ నబీ. వీడు కారు నడిపినోడు. దొరికిపోక తప్పదని పేల్చేసుకున్నట్టు అనుమానం అట. ఎట్లనే దొరికిపోతా అని తనకు తానే పేల్చేసుకున్నాడని అంటున్నారు. హడావుడిగా బాంబును తరలిస్తుండగా జరిగినట్లు కూడా సంకేతాలు. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం, 12కు పెరిగిన మృతుల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది. విచారణ బాధ్యతలు ఎన్ఐఏకు, బాధ్యుల్ని వదిలేది లేదన్న అమిత్ షా. వివరాలు తెలుసుకున్న రాష్ట్రపతి ముర్ము. సో పాపం నిన్న ఢిల్లీలో మార్చురీ వద్ద విలపిస్తున్న మృతుడు జుమ్మాన్ సోదరి నజ్మా. ఎంత ఘోరం చూడండి. దేశ రాజధానిలో బాంబు పేలుడు వెనుక ఉగ్ర మూలాలు ఉన్నట్టుగా బయటపడ్డది. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు దీనికి సంబంధం ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. మొన్న 3 దొరికిరు కదా, అందులో ఒక మహిళా డాక్టర్ ఉన్నది. సో ఆ 3 దగ్గర దొరికినటువంటి పేలుడు పదార్థాలకి దీనికి సంబంధం ఉందట. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతల్ని ఢిల్లీ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తీసుకున్నది. 13 ఏళ్ల విరామం తర్వాత సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్కి సమీపంలో చోటు చేసుకున్న కారు పేలుడులో తొలుత 9 మంది చనిపోయారు. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 3 మంగళవారం చనిపోవడంతో మృతుల సంఖ్య 12కు చేరింది. మృతుల్లో ఇప్పటి వరకు 2ని గుర్తించారు. వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్, మరొకరు ఢిల్లీకి చెందినవారు. మిగిలిన వారి వయసు 28 నుంచి 58 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. గాయపడ్డ 20 మందిలో 12 మంది ఢిల్లీ వాసులు. కారును నడిపిన డాక్టర్ ఉమర్ నబీ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందినవాడిగా తేలింది. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం ఉండడంతో ఇక దొరికిపోక తప్పదనే భయంతోనే ఆ వైద్యుడు ఆత్మాహుతికి పాల్పడ్డా లేదా అనుకోకుండా పేలాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ప్రణాళికతో చేసింది కాదు అని పోలీసులు చెబుతున్నారు. అంటే ఇది పక్కా ప్లాన్ ప్రకారంగా ఫలానా ప్లేస్కి వెళ్ళి అక్కడ బాంబు పేల్చాలి అనే ప్లాన్ ఏం లేదట. మరి ఎట్లా పేలింది అని అంటే ఆ పదార్థాలని కారులో తీసుకెళ్తున్నప్పుడు ఎలాగైనా దొరికిపోతే అక్కడ హర్యానాలో మా ముఠా దొరికింది, ఇది ఎట్లయినా దొరికిపోయే అంశమే అని చెప్పి తనకు తానే పేల్చుకున్నాడా, ఇంకేదైనా కారణమా అని ఎంక్వైరీ జరుగుతున్నదట. ముందస్తు ప్రణాళికతో చేసింది కాదని పోలీసులు చెబుతున్నారు. పూర్తి స్థాయి బాంబును గనక వాడితే విధ్వంసం ఇంకా తీవ్రంగా ఉండేదని, బాంబును హడావుడిగా సిద్ధం చేసి తరలిస్తుండగా అది పేలినట్లుగా ఉందని విశ్లేషిస్తున్నారు. కారులో ఉన్నది అమోనియం నైట్రేట్, మరో రకం ఇంధనం అట. సో చాలా దారుణమైన విషయం ఇది. అండ్ డిటోనేటర్లు కూడా అయి ఉండవచ్చని, ఆత్మాహుతి దాడిని కూడా తోసిపుచ్చలేమని అధికారులు చెప్తున్నారు. అది ఆత్మాహుతి దాడి అని కూడా అయి ఉండొచ్చని అంటున్నారు. పేలుడుకు కారకులైన వారిలో ఎవరిని వదిలిపెట్టేది లేదని, భద్రతా బలగాల ప్రతాపం ఏంటో వారికి చూపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్త పరిస్థితులపైన ఆయన ఉన్నత స్థాయిలో 2 సార్లు సమీక్షించారు. అంగోలా టూర్లో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు పైన దర్యాప్తు వివరాలు త్వరలోనే బహిర్గతం చేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. ఇగో నిన్న పేలుడు జరిగినటువంటి ప్రాంతంలో ఆధారాలు సేకరిస్తున్న దృశ్యాలు. మృతి చెందిన పంకజ్ సాహ్ని మృతదేహం వద్ద గుండె లవిసేలా రోధిస్తున్న అతడి తల్లి గాయత్రీదేవి. ఏం దారుణం చెప్పండి. అసలు ఏం జరిగింది అని ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, సోమవారం మధ్యాహ్నం 3:19 ప్రాంతంలో ఎర్రకోట పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన ఒక కారు సాయంత్రం 6:22 వరకు అక్కడే ఉందట. ఆ కారులో 3 ఉన్నట్లు సోమవారం భావించగా అందులో డాక్టర్ ఉమర్ ఒక్కడే ఉన్నాడని, ఒక్కసారి కూడా దాని నుంచి కిందకి దిగలేదని పోలీసులు తాజాగా చెబుతున్నారు. మరి ఆ 3 గంటల కారులో ఏం చేసిండు అంటే, కారు 3:19కి వస్తే 6:22 దాకా అక్కడే పార్క్ చేసిందట. ఒక్కసారి కూడా దిగలేదట. ఆ 3 గంటలు ఏం చేశాడు, ఎవరితో మాట్లాడాడు అనే దానిపైన దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.
ఎక్కువ రద్దీ ఉండే సమయం కోసం వేచి ఉన్నాడా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నది. ఉగ్రమూకల తుది ఆదేశాల కోసం లేదా ఏదైనా సహాయం కోసం అతడు అక్కడ ఎదురు చూసి ఉండవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. ఉమర్ నబీ ఒకప్పుడు ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో రెసిడెంట్ డాక్టర్గా పనిచేశాడు. అక్కడే మరో ఉగ్ర అనుమానితుడు ముజమ్మిల్ షకీల్కు సన్నిహితుడయ్యాడు. ఇద్దరూ కలిసి పేలుడు పదార్థాలతో ఢిల్లీకి వచ్చారా లేక వేర్వేరుగా వచ్చారనేది ఆరా తీస్తున్నారు. ఉగ్ర ముఠాలకు వైద్యుల మద్దతుపైన విచారణ కొనసాగుతోంది. అధికారుల అనుమానం ప్రకారం ఉమర్ గత కొంతకాలంగా ఉగ్రవాద సిద్ధాంతానికి ప్రేరేపితుడయ్యాడు. మొత్తానికి కేసుని ఎన్ఐఏకి అప్పగించారు. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇంకొక వర్షన్ ఏం వినిపిస్తుందంటే, నిందితుడు భారీ పేలుడుకు ప్రయత్నించిన ఫరీదాబాద్ ఉగ్ర కుట్ర భగ్నం కావడంతో ఆలోచన మార్చుకున్నట్టు అనుమానిస్తున్నారు. హర్యానాలో ఇంకో ముఠా దొరికింది కదా, డాక్టర్తో పాటు మిగతా ఇద్దరు. సో దాని దొరకడంతో మనోడు భయపడ్డాడని అంటున్నారు. మృతులు ఎక్కువగా ఉండేలా ఫిదాయి తరహా ఆత్మాహుతి దాడి మార్గాన్ని ఎంచుకున్నట్టుగా భావిస్తున్నారు. మరొక ప్రాంతంలో దాడి చేయాలి అనే లక్ష్యంతో వెళ్తుండగా ఇది జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. భద్రతా కారణాల రీత్యా ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసేశారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పేలుడులో ఉపయోగించిన హ్యుందై i20 కారును అమ్మిన కొనుగోలు చేసిన వారిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిని తారిక్ అహ్మద్ మాలిక్, అమీర్ రషీద్, ఉమర్ రషీద్లుగా గుర్తించారు. ఈ ముగ్గురు కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినవారే. పేలుళ్లకు కారణమైన కారు మొదటి యజమానికి ఇల్లు అద్దెకిచ్చిన వారిని కూడా పోలీసులు గురుగ్రామ్లో ప్రశ్నించారు. లింక్ అంతా ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అన్నదైతే ఇంతవరకు క్లారిటీ లేదు. ఒక క్లారిటీ వచ్చింది, ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల దాడి అని. అందులో ఎవడున్నాడు, వాడి నేపథ్యం ఏంటి అంటే వాడు టెర్రరిస్టే. కానీ ఎందుకు చేశాడు, ఆత్మాహుతి దాడి చేశాడా లేకపోతే ఆ పేలుడు పదార్థాలు తరలించడానికి తీసుకెళ్తూ దొరికిపోయారని తనకు తానే పేల్చుకున్నాడా? సో ఈ కోణంలో దర్యాప్తు జరుగుతున్నది. ఏదేమైనా 12 నిండు ప్రాణాలు గాల్లో కలిసినాయి. చాలామంది 10ల సంఖ్యలో గాయపడ్డారు. దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. సో చాలా దారుణమైన ఘటన ఇది. దేశం ప్రశాంతంగా ఉంది చాలా కాలంగా అనుకుంటున్న సందర్భంలో జరిగిన అతి భయంకరమైన దాడి.